Hi guys, welcome to my channel Jobs with Hansika. టెక్ మహేంద్ర అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. మనం ఇప్పుడు టెక్ మహేంద్ర నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్. ఇది వాయిస్ ప్రాసెస్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. అండ్ శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 3.25 to 4.5. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అనేది. రిక్వైర్మెంట్స్ వచ్చేసి candidate should have minimum of 8 months of experience in international support only into ఇన్బౌండ్ కాల్స్. అంటే మీరు ఇన్ కాల్స్ వస్తాయి కస్టమర్స్ క్వైరీస్ నుంచి కస్టమర్స్కి కాల్ చేస్తారు కదా, మీరు లిఫ్ట్ చేస్తారు. సో అది ఇన్బౌండ్ కాల్. మినిమం 8 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. అందులో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. మ్యాపింగ్ ఎక్స్పీరియన్స్, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఆర్ నాట్ కన్సిడర్. లైక్ ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్ కాదంట. లైక్ ఏదైనా డొమెస్టిక్ ప్రాసెస్ అంటే లైక్ మీరు ఇండియాలోనే సపోర్ట్ చేసింటారు కదా ఇండియన్ కస్టమర్స్కి, సో అదైతే నాట్ ఎలిజిబుల్. అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ చేసింటారు కదా లైక్ అదర్ కంట్రీస్కి, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ అది కూడా మినిమం ఆఫ్ 8 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీస్ వచ్చేసి ఇక్కడ 8 months నుంచి 17 months దాకా చేసిన వాళ్ళకి 3.8 అండ్ 18 నుంచి 23 వరకు ఉన్న వాళ్ళకి 4.2 అండ్ 24 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 4.5. శాలరీ అనేది ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేశారు వాళ్ళు. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ డిపెండ్స్ అపాన్ పర్ఫార్మెన్స్ బట్టి మీ బోనస్ అనేది ఉంటుందంట. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటుంది, వీక్ ఆఫ్స్ కూడా రొటేట్ అవుతాయి. లైక్ వీకెండ్స్లో ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు లైక్ వీక్ ఆఫ్స్ అనేవి మధ్యలో వస్తాయి. ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి అలాగా. రౌండ్స్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్స్, హెచ్ఆర్ స్క్రీనింగ్. ఫస్ట్ నార్మల్గా హెచ్ఆర్తో ఒక స్మాల్ కమ్యూనికేషన్ లాగా ఉంటుంది. లైక్ మీ కమ్యూనికేషన్స్ అని చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషనల్ రౌండ్స్ అండ్ వర్సన్ క్లియర్ చేసినారంటే ఇంకా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఆల్ జాబ్ వచ్చేసినట్టే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ షేర్ దర్ రెజ్యూమే. కింద ఈమెయిల్ ఇచ్చారు కదా, ఇది టెకెన్ వాళ్ళది. సో దానికి మీరు షేర్ చేయాలంట ఈమెయిల్ అనేది, మీ రెజ్యూమ్ అనేది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ప్రియా. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. లైక్ 12th పాస్ కంప్లీట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎవరికైనా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. సో ఇదండి టెక్ యాప్ నుంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అంట, ఇంగ్లీష్. ఓ మై గాడ్, మీ జాబ్ డిస్క్రిప్షన్ ఎంత ఉంది పెట్టారు వీళ్ళు, చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ కీ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. Take appropriate actions to identify and help minimize the risk posted by fraud patterns and trends. లైక్ ఏదైనా ఫ్రాడ్ రిలేటెడ్ దాని మీద మీరు వర్క్ చేస్తారు, సో అవి ఏవైనా రిస్క్ ఉంటే మినిమైజ్ చేయండి. అండ్ లైక్ కావాల్సిన యాక్షన్స్ అనేవి మీరు తీసుకోవాలి, అప్రోప్రియేట్ యాక్షన్స్ అనేవి. కమ్యూనికేట్ via email and telephone with buyers, merchants and other external and internal కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఈమెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా, లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం. మెయింటైన్ అమెజాన్ సైట్స్ క్వాలిటీ బై ఎన్ఫోర్సింగ్ అమెజాన్ పాలసీ గైడ్లైన్స్. మీరు ఈ రోల్లో వర్క్ చేసినప్పుడు మీకంటూ కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు కదా, పాలసీస్. మీరు అవి లైక్ అవన్నీ మీరు లైక్ దాన్ని ఎక్సీడ్ అవ్వకుండా ఆ పాలసీస్లోనే వర్క్ చేస్తూ అమెజాన్ యొక్క సైట్ని మీరు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా. Take appropriate actions based established procedures and document those actions. When procedures are not available, follow established escalation paths to ensure the resolution. మీరు ఏదైనా వర్క్ చేస్తుంటారు కదా, సో ఆ యాక్షన్స్ మీరు తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఎక్స్క్లేట్ చేయాల్సి ఉంటుంది. Participate in other special projects, assignments and partners with appropriate business teams when necessary. మీరు స్పెషల్ ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి లైక్ మెర్చెంట్స్ లేకపోతే బయర్స్ కాదు, మ్యాచర్స్ ఖచ్చితంగా మోస్ట్లీ వాళ్ళతో టీమ్ అప్ అయ్యి బిజినెస్ టీమ్ లైక్ అప్రోప్రియేట్గా ఏదైనా మీటింగ్ ఏదైనా సంథింగ్ ఉండొచ్చు, లైక్ వర్క్ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. అచీవ్ వీక్లీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. మీకు టార్గెట్స్ ఉంటాయి,
సో మీరు అవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇంటర్నెట్ స్పేస్ అండ్ కేపబుల్ ఆఫ్ సక్సీడింగ్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ అండ్ టీమ్ ఎన్విరాన్మెంట్. లైక్ దీని మీద మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. బీ ప్రిపేర్డ్ టు ఫ్లెక్సిబుల్ విత్ వర్కింగ్ అవర్స్ అండ్ సండేస్ అండ్ సాటర్డేస్. మీకు ఖచ్చితంగా వీక్ ఆఫ్స్ అనేవి సాటర్డే సండేనే రావు, రొటేట్ అవుతాయని చెప్తున్నాను. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్ స్కిల్స్, ఎబిలిటీ టు కంపోజ్ గ్రామాటికలీ నాన్సెన్స్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుండాలి, అండ్ ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూస్ వస్తే మీరు దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, రైట్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ఇష్యూస్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. Demonstrate ability to work independently and make complex investigation decisions with no guidance. మీకు ఏదైనా ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంటారు కదా, మీకు ఏమో కేస్ గైడెన్స్ లేకపోయినా కూడా మీరు పర్ఫెక్ట్గా దాన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా మీరు సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఎక్సెప్షనల్లీ స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ విత్ కీన్ ఫోకస్ ఆఫ్ క్వాలిటీ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్స్ మీరు హ్యాండిల్ చేస్తుంటారు కదా, లైక్ వాళ్ళ రిజల్యూషన్స్ అనేవి మీరు క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే కస్టమర్స్కి లైక్ కంఫర్టబుల్గా ఉండేలాగా వాళ్ళకి ఏం క్వైరీస్ వచ్చినా మనం రిజాల్వ్ చేయాలి, వాళ్ళకి బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్స్ లాజికలీ, లైక్ మీరు ఏ ప్రాబ్లమ్ అయినా క్లియర్గా అనలైజ్ చేసేలాగా ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ డిలిజెంట్, ప్రొయాక్టివ్, డీటెయిల్ ఓరియంటెడ్, strong organization skills, ఎఫెక్టివ్ ప్రయారిటైజ్డ్ ఓవర్, ఇదేంటంటే ప్రొడక్టివిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది హైగా. లైక్ మీకంటూ టార్గెట్స్ ఉంటాయి కదా, మీరు అవి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, అండ్ మీరు ఏ టైంలో ఏది చేయాలి అండ్ టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఉంటుంది. లైక్ ఈ టైంలో ఇది చేస్తేనే బెటర్ అండ్ దీనివల్లే మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది అన్నట్టు. అండ్ మల్టీ టాస్కింగ్ లాగా కూడా ఉండాలి మీరు. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు exceed expectations with regard to performance and individual contribution, లైక్ మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. డెమాన్స్ట్రేటెడ్ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంక్లూడింగ్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ద నాన్ ఆబ్వియస్ ప్యాటర్న్స్ అండ్ అనలిటిక్ ప్రాబ్లమ్స్, లైక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మీరు అనలైజ్ చేసి అది క్లియర్గా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అది ఏదైనా లైక్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నా కూడా మీరు దాన్ని అర్థం చేసుకునేలాగా ఉండాలి, తెలుసుకునేలాగా ఉండాలి. ఎబిలిటీ టు మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్, మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి అనేది వెళ్ళకుండా చూసుకోవాలి, డేటా అనేది ఎప్పుడు సెక్యూర్గా ఉండాలి. కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ అవుట్లుక్ అండ్ వర్డ్, ఎక్సెల్, మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ మీద ఎక్సెల్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. Passionate communicate with Amazon emerging with world's customer centric company. Amazon అనేది వరల్డ్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ, లైక్ కస్టమర్ ఒబెస్డ్ కంపెనీ ఇది. లైక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది బాగుండాలి ఇప్పుడు అమెజాన్లో, లైక్ ఏది ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ, లైక్ వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా మనం రెజల్యూషన్స్ క్లియర్గా ఇచ్చి వాళ్ళకి క్లియర్గా వాళ్ళని సాటిస్ఫై చేయాలి, అంతే. బేసిక్ క్వాలిఫికేషన్స్ 1 year ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్, లైక్ ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే కస్టమర్ సర్వీస్లో ఎలిజిబుల్. స్పీక్ రైట్ రీడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్, లైక్ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ మీద మీకు అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే. వర్క్ ఫ్లెక్సిబిలిటీ, లైక్ వీకెండ్ షిఫ్ట్స్, వర్క్ ఏరియా, వీకెండ్స్, నైట్ షిఫ్ట్స్, ఇవన్నీ ఇంకా మామూలే అండి అమెజాన్లో. లైక్ ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ పడతాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ ఆర్ ఈ కామర్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో కూడా అదే పెట్టారు, బేసిక్ క్వాలిఫికేషన్స్లో ఉన్నవే. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. ఇన్ కేస్ ఇది కూడా మంచిదే అని నా ఫీలింగ్, ఈ రోల్ కూడా ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. ఇన్ కేస్ నేను ఒకవేళ సిఎస్లో లేకపోతే మేబీ దీనికి అయితే ట్రై చేస్తుండేదాన్ని, ఎందుకంటే నాకు ఇది నచ్చింది ఎందుకో జాబ్ అనేది, డిస్క్రిప్షన్ బాగుంది.
సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము మీ రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్ వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ మీరు షేర్ చేసినా మీకు తెలుస్తుంది. సో డ్రైవ్స్ ఏమైనా ఉన్నా డ్రైవ్కి అటెండ్ అయిపోవచ్చు. సో నేను ఏదైనా ఆన్సర్స్ అనేవి కూడా షేర్ చేసినా కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.